హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 17th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఈషన్ చాలా టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్లి మా నాన్న ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నాడు. మాస్టర్ ఆల్రెడీ సైనిక శిబిరానికి వెళ్లిపోయారు అని చెప్పడంతో ఈషన్ షాక్ అయిపోతున్నాడు. ఎప్పుడు తిరిగి వస్తారని అడుగుతున్నాడు. ఏమో ఎప్పుడు వస్తారో చెప్పకుండా వెళ్లిపోయారని చెప్పడంతో ఈషన్ కి టెన్షన్ పెరిగిపోతుంది. నాన్న సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్తే నాన్న ప్రాణానికే ప్రమాదం ఉంది అనుకొని బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అంతలో ఈషన్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి అతన్ని ఆపేస్తున్నారు. ఆగు, నీతో మాట్లాడాలి అనేసి అతన్ని లోపలికి తీసుకుని వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత అమ్మ కోపంగా మళ్ళీ నువ్వు జిన్షవ్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈషన్ కాస్త ఆశ్చర్యపోతూ మీకెలా తెలిసింది అని అడుగుతున్నాడు. అంతలో మాస్టర్ వీళ్ళే చెప్పారు అన్నట్టుగా సిగ్నల్ ఇస్తున్నాడు. అమ్మ వెంటనే నిజం చెప్పడం మొదలు పెడుతున్నారు. ఈ కొన్ని రోజులుగా నిన్నెవరో ఫాలో చేస్తున్నారని అనుకున్నావా? ఆ మనుషుల్ని నేనే పెట్టాను. నేను అలా చేయకపోతే నువ్వు ఇంకెంత పెద్ద సమస్య తెచ్చి పెడతావో ఎవరికి తెలుసు. ముందే దీని గురించి నీతో మాట్లాడదామని అనుకున్నాను, కానీ మీ అక్క నన్ను అడ్డుకుంది. తనే నీతో మాట్లాడతానని చెప్పింది. చివరికి ఏమైంది? మా మాట ఒక్కటి కూడా నువ్వు వినలేదు. పైగా నువ్వు నేరుగా జిన్షా వాళ్ళ ఇంటికే వెళ్లిపోయావు అనేసి ఆమె గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ గూ కుటుంబం పెద్ద కూతురు అసలు మర్యాదే తెలియని అమ్మాయి, నిన్ను ఇంట్లోకే రానించేసింది. అలాంటి కుటుంబానికి అసలు సంస్కారమే లేదని తిడుతున్నారు. ఈషన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆ తర్వాత అమ్మ గట్టిగా ఇక నుంచి నువ్వు జిన్షాని మీట్ అవ్వడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండాలి, ఈ పుస్తకాలన్నీ కాపీ చేయాలి, నా పర్మిషన్ లేకుండా బయటకి ఎక్కడికి అడుగు పెట్టకూడదని అంటున్నారు. ఈషన్ ఏమో బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అతను నెమ్మదిగా అమ్మ నాకు కూడా అందమైన హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలని చాలా రోజుల నుండి అనిపిస్తుంది అనేసి అతని అసిస్టెంట్ ని పిలిచి నాకు మంచి క్యాలిగ్రఫీ పుస్తకాలు తీసుకోండిరా అని పంపిస్తున్నాడు. ఓకే మాస్టర్ అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత అమ్మ మాస్టర్ తో మాట్లాడుతూ ఇలా చూడండి మాస్టర్, అతని మీ స్టూడెంట్ కాబట్టి దయచేసి అతని మీద నిఘా పెట్టండి. అతను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీరే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. దానికి మాస్టర్ కూడా ఓకే చెప్తున్నాడు. ఆ తర్వాత ఈషన్ లోపలికి వెళ్లి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతున్నాడు. అంతలో క్యాపిటల్ సిటీ మొత్తము ఒక్కసారిగా భారీ గంటలు మోగడం మొదలవుతుంది. ఆ సౌండ్స్ విని అందరూ షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ గంటలు అలా మోగుతున్నాయి అంటే రాజు మరణించారని అర్థం అంట. అది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. సేమ్ అలానే ఆ సౌండ్స్ మాస్టర్ కి కూడా వినిపిస్తుంది. అతను ఆ సౌండ్స్ విని ఏడుస్తూ నవ్వడం మొదలు పెడుతున్నాడు. ఇన్ని రోజులు నేను దానికోసమే వెయిట్ చేశాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఈ న్యూస్ విన్న వెంటనే రాజు చనిపోయారు, నేను వెంటనే ప్యాలెస్ కి వెళ్ళాలి అనేసి ఈషన్ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కానీ గార్డ్స్ అతన్ని వదలడం లేదు. ఇక్కడేమో జిన్షా వాళ్ళ పని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. గేట్ దగ్గర బాగా స్ట్రిక్ట్ గా కాపలా కాయండి, ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే ఐడి కార్డ్ తప్పనిసరిగా వేసుకుని వెళ్లాలని చెబుతుంది. అంతలో పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఈషన్ వాళ్ళ అసిస్టెంట్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారని చెప్పడంతో జిన్షా కూడా అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అసిస్టెంట్ మాట్లాడుతూ ఈషన్ ని ఇంట్లో బంధించి ఉంచారు, ఈషన్ బయటకు రావాలని ప్రయత్నించారు, కానీ వాళ్ళ మాస్టర్ కి అనుమానం రాకూడదని బలవంతంగా బయటకు రాలేకపోతున్నారు. మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని అడుగుతున్నాడు. జిన్షా కాసేపు ఆలోచిస్తుంది. ఆమెకి వెంటనే చెన్ను గుర్తుకు వస్తాడు. ఈ సమయానికి చెన్ను కూడా ప్యాలెస్ లోనే ఉంటారు. అక్కడ రాజకీయ పరిస్థితులన్నీ చెన్ను అబ్జర్వ్ చేస్తున్నారని జిన్షాకి అర్థమైపోతుంది. అందువల్ల ఈషన్ కుటుంబానికి హెల్ప్ చేయడం కోసము ఏదో ప్లాన్ చేస్తుంది. ఇక్కడేమో చెన్ను కూడా ప్యాలెస్ లోనే ఉన్నాడు. అతను ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నాడు. అందులో చెన్ను మేనేజర్ తో మాట్లాడుతూ ఇప్పుడు రాజుగారు కూడా చనిపోయారు కాబట్టి ఆ ప్రిన్స్ గ్లోరియన్ రాజుగారి సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలానే మా మాస్టర్ ఏమో ఈషన్ వాళ్ళ నాన్నని అంతం చేయడానికి ట్రై చేస్తున్నాడు. చెన్నుకేమో ఒకవైపు వాళ్ళ మాస్టర్ పట్ల విశ్వాసము, అలానే మరోవైపు దేశాన్ని కాపాడే ముఖ్యమైన సేనాధిపతి అయిన ఈషన్ వాళ్ళ నాన్నని రక్షించాల్సిన బాధ్యత. చివరికి ఇద్దరిని కాపాడే మార్గం వెతకాలని డిసైడ్ అవుతున్నాడు. ఆ తర్వాతే చెన్ను ప్యాలెస్ కి బయలుదేరి వచ్చినట్టు ఉన్నాడు. అంతలో మాస్టర్ చెన్నుతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా నువ్వు క్రౌన్ ప్రిన్స్ ని కాపాడి తీరాలని ఆదేశిస్తున్నాడు. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఎలా అయినా క్రౌన్ ప్రిన్స్ ని కాపాడి తీరుతాను అని చెన్ను అతనికి మాటిస్తున్నాడు. మాస్టర్ వెంటనే ప్రిన్స్ గ్లోరియన్ తప్పకుండా ఈ రోజే తిరుగుబాటు చేస్తాడు కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నాడు. చెన్ను వెంటనే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు నా మాస్టర్ దేశం కోసం పనిచేస్తున్నాడని అనుకున్నాను. సముద్ర రవాణా, భూ సంస్కరణలు, పన్నుల మార్పులు ఇవన్నీ
ఇవన్నీ ప్రజల కోసమే చేశాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటే రాజకీయ ప్రయోజనాల కంటే అతని స్వంత ప్రయోజనాలే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అతను తన రాజకీయ శత్రువులను తొలగించడం కోసము దేశాన్నే ఉపయోగిస్తున్నాడు. అలానే ఈషన్ వాళ్ళ నాన్న కొన్ని విషయాలలో నాతో విభేదించిన దేశ సరిహద్దుల్ని కాపాడేది ఆయన మాత్రమే. ఆయన్ని తొలగిస్తే సరిహద్దుల వద్ద యుద్ధాలు మళ్ళీ మొదలవుతాయి, మనం చేసిన అభివృద్ధి అంతా వృధా అయిపోతాయి అని అంటున్నాడు. దానికి అసిస్టెంట్ వెంటనే, దానికి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? చివరికి మనము మీ మాస్టర్ చెప్పినట్టే నడుచుకోవాలి కదా, లేకపోతే మీ ప్రాణానికే ప్రమాదం వస్తుందని చెబుతున్నాడు. కానీ చెన్ను మాత్రం గట్టిగా, ఈసారి నేను ఈషన్ వాళ్ళ నాన్నని కాపాడబోతున్నాను, అలానే నన్ను నేను కాపాడుకోవాలని అంటున్నాడు. ఇప్పుడు చెన్ దాని గురించి ఆలోచిస్తూ, ఓకే మాస్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇంకొక వైపు జిన్షో ఈషన్ వాళ్ళ అక్కని మీట్ అయ్యి ఆమెకు ఒక భయంకరమైన రహస్యాన్ని చెబుతుంది. ఈషన్ వాళ్ళ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన ఒకప్పుడు పాత ప్రిన్స్ దగ్గర సలహాదారులుగా పనిచేశారు. అతను ఇప్పుడు రహస్యంగా ప్రిన్స్ గ్లోరియన్ తో చేతులు కలిపారు. రాజుగారు చనిపోయిన ఈ సమయంలో ప్రిన్స్ గ్లోరియన్ తిరుగుబాటు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు గెలిస్తే మీ కుటుంబాన్ని అస్సలా బ్రతకనివ్వరు అని చెబుతుంది. ఆ మాటలు విని అక్క ముఖం మారిపోతుంది. ఈ సమయంలో మీ అమ్మ ఈషన్ ని హౌస్ అరెస్ట్ చేశారు, మీరే ఈషన్ కి హెల్ప్ చేయాలని అడుగుతుంది. అక్కకేమో పాప కూడా పుట్టినట్టు ఉంది. పాపని చేతిలో పట్టుకుని నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెబుతున్నారు. ఈషన్ ని ఇంటి నుండి బయటకు తీసుకొని రావడానికి వాళ్ళకు ప్లాన్ చేస్తున్నారు. ఈషన్ వాళ్ళ అక్క కూతురు ఉంది కదా, ఆ పాపకి తీవ్రమైన జ్వరం వచ్చినట్టు నాటకం ఆడుతున్నారు. ఆ పాపని చెక్ చేయడానికి మాస్టర్ అక్కడికి వెళ్లిపోతున్నాడు. మాస్టర్ అక్కడి నుండి కదిలిన వెంటనే ఈషన్ అక్కడి నుండి తప్పించుకుంటున్నాడు. ఇక అదే సమయంలో జిన్షో ఈషన్ కోసము తన గుర్రాన్ని పంపిస్తుంది. అసిస్టెంట్ ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి, జిన్షో మీతో ఈ మాట చెప్పమన్నారు. బండి అయితే చాలా నెమ్మదిగా వెళ్తుంది, గుర్రం అయితే చాలా స్పీడ్ గా వెళ్తుంది, మీరు త్వరగా అక్కడికి చేరుకోవచ్చు, అలానే మిమ్మల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని చెబుతున్నాడు. ఈషన్ వెంటనే ఆ గుర్రం ఎక్కి ప్యాలెస్ వైపుకి బయలుదేరుతున్నాడు. మరోవైపు ప్యాలెస్ లో రాజుగారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అందరూ తెల్లని దుస్తులు ధరించి మోకాలపై కూర్చుని నమస్కారాలు చేస్తున్నారు. ఈషన్ వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నారు. అతని ఈషన్ ని గమనించి వీడెలా లోపలికి రాగలిగాడు అన్నట్టు ఆలోచిస్తున్నారు. అంతలో క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ నాన్న చనిపోయింది తట్టుకోలేక బాధతో కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఈషన్ వెంటనే క్రౌన్ ప్రిన్స్ ని పట్టుకొని నేను క్రౌన్ ప్రిన్స్ ని చూసుకుంటానని చెప్పి అతన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతున్నాడు. అంతలో చెన్ వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్లి క్రౌన్ ప్రిన్స్ ని నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. కానీ మాస్టర్ కోపంగా ఆల్రెడీ ప్యాలెస్ గేట్లన్నీ మూసివేయబడ్డాయి, ఆ ఈషన్ మాత్రం లోపలికి ఎలా రాగలిగాడని అడుగుతున్నారు. ఆల్రెడీ క్రౌన్ ప్రిన్స్ ఈషన్ కి ఒక టోకెన్ ని ఇచ్చారు, ఆ టోకెన్ ని యూజ్ చేసుకుని ఈషన్ ఎప్పుడైనా ప్యాలెస్ లోకి రావచ్చని చెబుతున్నాడు. దానికి మాస్టర్ కోపంగా సరే నువ్వు వెళ్ళని అంటున్నాడు. ఇక లోపలేమో డాక్టర్ క్రౌన్ ప్రిన్స్ ని చెక్ చేస్తున్నాడు. రాజుగారి మరణంతో క్రౌన్ ప్రిన్స్ బాగా బాధపడడం వల్ల, పైగా ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల క్రౌన్ ప్రిన్స్ కళ్ళు తిరిగి పడిపోయారు, కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అనేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. అంతలో క్రౌన్ ప్రిన్స్ కి లైట్ గా మెలకువ వస్తుంది. చెన్ను వెంటనే మీరు ఇప్పటి నుండి ఈ దేశానికి చక్రవర్తి, మీ ఆరోగ్యం కూడా దేశానికి చాలా ముఖ్యము, దయచేసి జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడు. క్రౌన్ ప్రిన్స్ తల ఊపుతూ మీరందరూ బయటకు వెళ్ళండి, నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండాలని చెప్పడంతో అందరు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. చెన్ అలానే ఇంకొక చిన్న బాబు మాత్రమే క్రౌన్ ప్రిన్స్ కి తోడుగా ఉంటున్నారు. కాసేపటి తర్వాత ప్రిన్స్ గ్లోరియన్ మనుషులు తిరుగుబాటు చేయడానికి ప్యాలెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. కరెక్ట్ గా అదే సమయానికి ఈషన్ క్రౌన్ ప్రిన్స్ ని తీసుకొని వచ్చి అంత్యక్రియల దగ్గర కూర్చోబెడుతున్నాడు. అంతలోపు ప్రిన్స్ గ్లోరియన్ వాళ్ళ మనుషులు హాల్ లోకి ఎంటర్ అయిపోతున్నారు. అది చూసి ప్రిన్స్ గ్లోరియన్ గట్టిగా నవ్వుతూ ఈ రోజు కోసమే నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఎట్టకేలకి ఆ రోజు రానే వచ్చింది అనేసి గట్టిగా నవ్వుతున్నాడు. అప్పుడే తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఈషన్ వాళ్ళ నాన్న తన బ్లాక్ ఆర్మీ గార్డ్స్ తో రాజభవనాన్ని కాపాడడానికి వస్తున్నాడు. కానీ ఫైర్ ఆర్మీ బెటాలియన్ వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఆ లీడర్ ఈషన్ వాళ్ళ నాన్న వైపు చూసి గట్టిగా అరుస్తూ రాజుగారు మరణించిన అవకాశాన్ని ఉపయోగించుకొని నీ సైన్యంతో ప్యాలెస్ లోకి వచ్చావు, ఇది తిరుగుబాటు కాదా, ఇది దేశద్రోహం కాదా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని నాన్న ఆశ్చర్యపోతున్నాడు. నేనేం తిరుగుబాటు చేయడానికి రాలేదు, క్రౌన్ ప్రిన్స్ ని కాపాడడానికే వచ్చాను, మీరు నన్నే అడ్డుకుంటున్నారు, మీ అసలు ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఆ తర్వాత రెండు టీమ్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. ప్యాలెస్ మొత్తం యుద్ధ భూమిగా మారిపోతుంది. ఈషన్ వాళ్ళ నాన్నకు కూడా బాగా గాయాలవుతున్నాయి. అతను అక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఇక లోపలేమో ప్రిన్స్ గ్లోరియన్ క్రౌన్ ప్రిన్స్ ని చంపడానికి ట్రై చేస్తున్నాడు. అంతలో ఈషన్ అడ్డుపడి అతని చేతికున్న చిన్న ఆయుధంతో ప్రిన్స్ గ్లోరియన్ పై దాడి చేసి అతన్ని చంపేస్తున్నాడు. ఈషన్ తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా క్రౌన్ ప్రిన్స్ ని కాపాడుతున్నాడు. కానీ ఈషన్ మాత్రము తీవ్రంగా గాయపడుతున్నాడు. ఇప్పుడు ఈషన్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటున్నాడు. అందులో చెన్ నువ్వు గాని నీ ప్రాణాన్ని పనంగా పెట్టి క్రౌన్ ప్రిన్స్ ని కాపాడగలిగితే మీ నాన్నపై ఉన్న దేశద్రోహ నింద పోతుంది, మీ కుటుంబాన్ని కాపాడడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది
పడిపోతుందని చెబుతున్నాడు. ఇప్పుడు ఈషన్ సేమ్ అలానే చేసి ఉంటాడు. అది చూసి చెన్ను వాళ్ళ మాస్టర్ ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ కుటుంబానికి మంచి పేరు పెరిగిపోతుందేంటి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అప్పుడే ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి, యువరాజా, ఈషన్ వాళ్ళ నాన్న 3000 మంది బ్లాక్ ఆర్మీతో ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యారు, అతను తిరుగుబాటు చేస్తున్నాడని చెబుతున్నాడు. అప్పుడే క్రౌన్ ప్రిన్స్ గట్టిగా అరుస్తూ అది అసంభవం అని చెబుతూ లోపలికి వస్తున్నాడు. అప్పుడే ఒక పెద్ద నిజం బయటపడుతుంది. ఈషన్ కాపాడిన క్రౌన్ ప్రిన్స్ అసలు క్రౌన్ ప్రిన్సే కాదు, అతను ఒక నకిలీ వ్యక్తి. ఇదంతా మన చిన్న ప్లాన్ లానే ఉంది. అసలు యువరాజుని సురక్షితంగా దాచిపెట్టి దేశద్రోహులను బయటకు లాగేందుకే ఈ పథకం వేసినట్టు ఉన్నాడు. క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ, ఈషన్ ఇప్పుడే నా ప్రాణం కాపాడాడు, తండ్రి తిరుగుబాటు చేస్తే కొడుకిలా నా కోసం ప్రాణాలు పనంగా పెడతాడా అని అడగడంతో ఆ మాటలు విని మాస్టర్ కాస్త తడబడిపోతున్నాడు. ఇదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లా ఉంది, ఈషన్ వాళ్ళ నాన్న ఎప్పటికీ తిరుగుబాటు చెయ్యడు అని చెబుతున్నాడు. దాంతో ఈషన్ కుటుంబంపై ఉన్న దేశద్రోహ ఆరోపణలన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి. కానీ ఈషన్ వాళ్ళ నాన్న మాత్రం తీవ్రంగా గాయపడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఈషన్ వాళ్ళ నాన్నని తీసుకొని ఇంటికి వస్తున్నాడు. అది చూసి అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తున్నారు. ఈషన్ ఫుల్ గా కంగారు పడుతూ, నాకేం కాలేదమ్మా, నాకు చిన్న గాయాలే అయ్యాయి, త్వరగా ఆయన్ని కాపాడండి అని చెబుతున్నాడు. డాక్టర్ వెంటనే నాన్నని చెక్ చేయడం మొదలు పెడుతున్నాడు. కాసేపటి తర్వాత అదృష్టవశాత్తు ఛాతిలో గుచ్చుకున్న బాణం గుండెకు కేవలం 1 అంగుళం దూరంలోనే ఉండిపోయింది, అందువల్ల ఆర్గన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు అని చెప్పడంతో అందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఆయన కాలికైన గాయం చాలా ప్రమాదకరం, బాణంలో విషం ఉంది, 2 రోజులకి సరిపడా మందులు రాసిస్తాను, 3 రోజుల్లో జ్వరం తగ్గిపోతే ఆయన ప్రాణాలు మనకి దక్కుతాయి, లేకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరం అని చెబుతున్నాడు. ఆ మాటలు విని అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఆ తర్వాత ఈషన్ నేరుగా చెన్ను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. చెన్ను అతన్ని చూసి ఆశ్చర్యపడడు. అతనేమో చాలా కూల్ గా కూర్చుని ఉన్నాడు. ఈషన్ మాత్రం కోపంగా, ఇలాంటి సమయంలో నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసా, ఇదంతా నువ్వే చేశావా, ఆ మిలిటరీ నాయకుడు మీ మాస్టర్ వాళ్ళ మనిషి, అతను కావాలనే మా నాన్నని గాయపరిచాడు, ఆ తర్వాత మా నాన్న మీద దేశద్రోహం నింద మోపాడు, నువ్వు మీ మాస్టర్ కి స్టూడెంట్ వి, నీకు ఇవన్నీ ముందే తెలియవా అని అడగడంతో చెన్ను కాసేపు మౌనంగానే ఉంటున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. అసలు నీ కుటుంబంతో నాకేం సంబంధము, నీ కోసం నేను నా గురువుకే ద్రోహం చేయాలనుకుంటున్నావా, నేను చేయగలిగినంత పని చేశాను, నీకు ముందే సమాచారం పంపాను, పరిష్కారం కూడా ఆలోచించి నేనే చెప్పాను, ఇదే నా వల్ల అయిన సహాయము, ఇవి చెయ్యాల్సింది అసలు ఎవరు, నువ్వే మీ నాన్నకి ఒక్కగానొక్క వారసుడివి, కానీ ఇంతకాలం నువ్వు సరదాలు ఆటలు వినాదాల్లోనే గడిపావు, రాజకీయాలు ఏమీ నేర్చుకోలేదు, దేశ పరిస్థితి ఏంటో తెలుసుకోలేదు, ఇప్పుడు మీ కుటుంబం ప్రమాదంలో పడిన తర్వాత ఒక బయట మనిషినైన నా దగ్గరకు వచ్చి సహాయం అడుగుతున్నావు, ముందు నీ తప్పుల గురించి నువ్వే ఆలోచించు అని చెబుతున్నాడు. ఆ మాటలు విని ఈషన్ కోపంగా, నీ పరిష్కారం వల్ల మా నాన్న చనిపోయే స్థితికి చేరుకున్నారు అని అడగడంతో, కానీ ఆయన ఇంకా బతికే ఉన్నారు కదా, నీ కుటుంబం కూడా ఇంకా సేఫ్ గానే ఉంది, యువరాజు కూడా బతికే ఉన్నారు, ఇప్పుడు ఇంటికి బయలుదేరు, నీ కుటుంబ గౌరవాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలో ఆలోచించు అని చెబుతున్నాడు. ఆ మాటలు విని ఈషన్ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో పనమ్మాయి జిన్షావ్తో మాట్లాడుతూ, ప్రిన్స్ గ్లోరియన్ తిరుగుబాటు చేశాడు, అందువల్ల అతని కుటుంబానికి కూడా కఠినమైన శిక్ష పడబోతుందని చెబుతుంది. అంతలో ఈషన్ అక్కడికి వస్తున్నాడు. జిన్షావ్ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతుంది. అంతలో ఈషన్ జిన్షావ్ అని పిలుస్తూ కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. జిన్షావ్ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఈషన్ ని లేపడానికి ట్రై చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఈషన్ కి మెలకువ వస్తుంది. అతను మెల్లగా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. నేను చిన్నప్పుడు చాలా మౌనంగా ఉండేవాడిని, బయటికి వెళ్లడం కూడా పెద్దగా ఇష్టం ఉండేది కాదు, ఆ సమయంలో మా మాస్టర్ కొండ మీద నుండి తిరిగొచ్చేటప్పుడు నాకు చాలా బహుమతులు తీసుకొని వచ్చేవాడు, ఆయన నా మీద బాగా ప్రేమగా ఉండేవారు, అందువల్ల నేను ఆయన్ని మా నాన్నతో సమానంగా చూసుకునేవాడిని, కానీ చివరికి అలాంటి మనిషిని నేనే నా చేతులతో చంపేశాను అనేసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నాడు. మాస్టర్ ఎలాగోలాగా తప్పించుకొని అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ సమయంలో ఈషన్ తన ఆయుధంతో అతన్ని కూడా చంపేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ చేతిలో చనిపోవాలని నాకు రాసి పెట్టుందేమో అని మాస్టర్ చెప్పడంతో ఈషన్ వెంటనే అతన్ని ఒక క్వశ్చన్ అడగడం ప్రారంభిస్తున్నాడు. నిజం చెప్పండి, మీరెప్పుడైనా నన్ను శిష్యుడిగా భావించారా అని అడుగుతున్నాడు. దానికి మాస్టర్ వెంటనే, చనిపోవడానికి ముందు ఎవరూ అబద్ధం చెప్పరు, నేను నిజం ఒప్పుకుంటున్నాను, నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు, నువ్వు నాకు కేవలం ఒక బొమ్మ మాత్రమే, మీ కుటుంబంలో నా ప్రభావం కొనసాగించేందుకే నిన్ను ఉపయోగించుకున్నానని చెబుతున్నాడు. ఆ మాట విన్న వెంటనే ఈషన్ గుండె ముక్కలవుతుంది. అప్పుడే నాకు అర్థమైంది, ఆయన నాపై చూపించిన ప్రేమంతా నిజం కాదు, అదంతా మా నాన్న నమ్మకం కోల్పోకుండా ఉండడానికే చేశాడు, కానీ నేను మాత్రం ఆ ప్రేమని నిజమని నమ్మానని చెబుతూ బాధపడుతున్నాడు. ఆ తర్వాత ఈషన్ జిన్షా వైపు తిరిగి చూస్తూ, ఈసారి నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్, మనం ఇద్దరం కలిసి డ్రింక్
చేద్దామా అని అడుగుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ నీకు ఇంకా గాయాలు పూర్తిగా మానలేదు, ఇప్పుడు డ్రింక్ చేయకూడదు అని చెబుతుంది. ఈషన్ నవ్వుతూ అయితే నువ్వు తాగు, నేను తాగినట్టు ఊహించుకుంటానని చెబుతున్నాడు. జిన్షావ్ కూడా దానికి అంగీకరిస్తుంది. ఆ తర్వాత జిన్షావ్ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈషన్ మాత్రం మనసులో జిన్షావ్ నువ్వు ఆ రోజు నీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నన్ను హెచ్చరించావు. ఈ ప్రపంచంలో మా అమ్మా నాన్నలు తప్ప ఇంకెవరు నా కోసం ప్రాణాలు పణంగా పెడతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నువ్వు నా కోసం చేసిన ఈ ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోను. అవసరం వస్తే నా ప్రాణంతో నీ రుణం తీర్చుతాను అని అనుకుంటున్నాడు. అంతలో జిన్షావ్ ఫుల్ గా తాగి పడిపోతుంది. ఈషన్ తనని టచ్ చేయడానికి చూస్తున్నాడు, కానీ అలా చేయడం తప్పు అనుకొని ఆగిపోతున్నాడు. వెంటనే ఒక కోటు తీసి తనకి కప్పేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో క్రౌన్ ప్రిన్స్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. అలానే క్రౌన్ ప్రిన్స్ అందరికి ప్రమోషన్స్ ఇస్తున్నాడు. మొదటగా చెన్ను వాళ్ళ మాస్టర్ కి గ్రాండ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇస్తున్నాడు. అలానే మన చెన్నుకి మంత్రి పదవిని ఇస్తున్నాడు. అలానే ఈషన్ వాళ్ళ నాన్నకి చాలా బహుమతులు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈషన్ ని కమాండర్ గా నియమిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెన్ అలానే వాళ్ళ మాస్టర్ ఒంటరిగా మాట్లాడుకుంటున్నారు. మాస్టర్ చిరునవ్వుతో అంత్యక్రియల సమయంలో క్రౌన్ ప్రిన్స్ కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేయడము, ఆ తర్వాత అతన్ని రహస్యంగా దాచిపెట్టి అతని ప్లేస్ లో వేరొక బాబుని ఉంచడము, ఈ పథకం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలోచన నీదే కదా అని అడుగుతున్నాడు. చెన్ను మాత్రం వినయంగా నేను జస్ట్ ఒక ఆలోచన మాత్రమే ఇచ్చాను, నిజమైన ధైర్యం చూపింది క్రౌన్ ప్రిన్సే. శత్రువుల దగ్గరలో ఉన్నా కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా ప్రవర్తించారు అని చెబుతున్నాడు. దానికి మాస్టర్ వెంటనే ఇప్పుడు మహారాజు నిన్ను పూర్తిగా నమ్ముతున్నాడు, ఎలాంటి అనుమానం లేకుండా నీ మాట వింటున్నాడు అని చెప్పడంతో చెన్ కాస్త సైలెంట్ అయిపోతున్నాడు. నువ్వు ఒక పని చేయి, ఈషన్ వాళ్ళ నాన్న ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్, అలానే ఈషన్ ఏమో కమాండర్ అధికారి, పైగా అతను మార్కిస్ కుటుంబానికి ఉన్న ఏకైక వారసుడు. ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు అధికారులు ఉండకూడదు. అందుకే నువ్వు ఒక పని చేయి, ఈషన్ వాళ్ళ నాన్న బిరుదు ఇకపై ఎప్పటికీ ఈషన్ కి వెళ్ళకూడదని చెబుతున్నాడు. ఆ మాటలు వినగానే చెన్నుకి అర్థమైపోతుంది. కానీ మాస్టర్ ని ఎదిరించలేక అతను కూడా ఓకే చెప్తున్నాడు. నువ్వేం వెంటనే తొందరపడి ఏదో ఒకటి చేసేయకు, బాగా ఆలోచించి చెయ్యాలి, తర్వాత చూసుకుందామని చెబుతున్నాడు. ఇలా చూడు, నువ్వు ఇప్పుడు క్యాబినెట్ మంత్రి అయిపోయావు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సింగిల్ గా ఉండడం మంచిది కాదు. త్వరలోనే నా భార్య కొన్ని ముఖ్యమైన ఫ్యామిలీకి చెందిన మహిళల్ని మాత్రం పిలిచి ఒక గ్రాండ్ పార్టీ చేయబోతుంది. నువ్వు కూడా ఆ ఫంక్షన్ కి రావాలి, అప్పుడే నీకు ఒక మంచి అమ్మాయిని వెతకగలం కదా అని చెబుతున్నారు. ఇక మన ఈషన్ కొన్ని రోజుల తర్వాత తన కొత్త ఆఫీస్ కి వెళ్తున్నాడు. అది పనిష్మెంట్ బ్యూరో అంట. అక్కడ ఖైదీల్ని విచారించే గదుల నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈషన్ కి ఆ వాసన అస్సలు నచ్చడం లేదు. అందుకని అతను ఆ రూమ్స్ అన్నిట్లోనూ కడ్డీలు వెలిగించమని చెబుతున్నాడు. అక్కడ ఈషన్ తో పాటు ఇంకొక కమాండర్ కూడా ఉన్నాడు. అతనికి ఈషన్ కి అస్సలా పడడం లేదు. అతను మరెవరో కాదు, చెన్నుతో ఇంతకు ముందు ఒక అతను మాట్లాడాడు కదా, అతనే. అంతలో ఆ కమాండర్ షాంగ్ కోపంగా లోపలికి వచ్చి ఇది విచారణ కార్యాలయము, ఇదేమీ వేసే గృహం కాదు, ఇంత ధూపం ఎందుకేస్తున్నావు అని ఎటకారంగా మాట్లాడుతూ నువ్వు ఈ వాసనని కూడా భరించలేకపోతే నువ్వు ఈ పని చేయలేవు, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెబుతున్నాడు. దానికి ఈషన్ నవ్వుతూ మీరు మంచి సలహా ఇచ్చారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ జైలు వాసన నచ్చలేదు, కానీ ఈ పని మాత్రం చాలా నచ్చింది అనేసి ఈషన్ ఒక ఖైదీని చూపిస్తూ మనిషి ఎముకను కత్తితో గీస్తే అంత నొప్పి ఉండదు, నొప్పి కలిగించేది మాంసం మాత్రమే అని చెప్పడంతో కమాండర్ షాంగ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈషన్ కొద్ది రోజుల్లోనే విచారణ పద్ధతులు నేర్చుకోవడం మొదలు పెట్టాడని అతనికి అర్థమవుతుంది. ప్రిన్స్ గ్లోరియన్ కి ఇప్పటికే మరణశిక్ష విధించారు, కానీ నువ్వు అతన్ని బాగా కొట్టావు, అది చక్రవర్తి ఆదేశాలకు విరుద్ధం కాదా అని అడుగుతున్నాడు. ఈషన్ నవ్వుతూ ఒకేసారి నా మీద 2 ఆరోపణలు చేస్తున్నారే, నేను వ్యక్తిగత పగ తీర్చుకున్నట్టు మాట్లాడుతున్నారు, అలానే చక్రవర్తి ఆదేశాన్ని అతిక్రమించానని చెబుతున్నారు, నేను ఇదంతా చేసింది చక్రవర్తి రహస్య ఆదేశంతోనే అని చెప్పడంతో కమాండర్ షాంగ్ వెంటనే సైలెంట్ అయిపోతున్నాడు. ఇక్కడేమో చెన్ను వాళ్ళ ఇంట్లో మరొక సమస్య మొదలవుతుంది. వాళ్ళ అమ్మ అతని పెళ్లి గురించి ఒత్తిడి చేయడం ప్రారంభిస్తున్నారు. అనేక గొప్ప కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ నీ స్థాయికి తగ్గ అమ్మాయిని వెతకాలి, సమాజంలో పెద్దలతో మంచి సంబంధం పెంచగలిగిన అమ్మాయి అయి ఉండాలి అని చెబుతూ వీళ్ళందరూ పెద్ద పెద్ద మంత్రుల కూతుర్లు, వీళ్ళలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో అనేసి చాలా మంది ఫోటోలను తీసి చెన్ను ముందు పెడుతున్నారు. నువ్వు ఇప్పుడు గ్రాండ్ సెక్రటరీ సభ్యుడివి అయ్యావు, ఇలా ఒంటరిగా ఉండకూడదు, నీ స్థాయికి తగ్గ అమ్మాయిని వెతకాలి అని చెబుతున్నారు. కానీ చెన్ను మాత్రం ఆ ఫోటోస్ ని చూడడం లేదు. అతనికి ధనిక కుటుంబాల అమ్మాయిల మీద అస్సలు ఆసక్తి లేదు. చెన్న ఆ మాటలన్నీ ఓపిగ్గా వింటున్నాడు. ఆ తర్వాత చెన్న తన అసిస్టెంట్ ని పిలిచి నేను వెంటనే జిన్షావ్ ని కలవాలి అని చెప్పడంతో అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.